కన్నతల్లి లాంటి ఊరును అభివృద్ధి పరిచేందుకు కంకణబద్దులమై పనిచేస్తామని ఉంగరం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని సంగాయిపేట గ్రామ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి గోష్కే సులోచన యోహాన్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట గ్రామ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి గోష్కే సులోచన యోహాన్ విలేకరులతో మాట్లాడారు. గ్రామాలే పట్టుకొమ్మలని అన్న మహాత్ముని ఆశయం ఓటు ద్వారా మార్పు రావాలన్న రాజ్యాంగ నిర్మాత బీఆర్ఎస్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం మంత్రులు దామోదర రాజనరసింహ, అడ్లూరి లక్ష్మణబాబు సహకారంతో గ్రామంలో మౌలిక వసతులైన రోడ్లు, మురికి కాలువలైన తండాలో సమస్యలను తీర్చడానికి గట్టిగా కృషి చేస్తానన్నారు. నైతికంగా, భౌతికంగా పనిచేసేందుకు ప్రజల మద్దతు అవసరమని సంగాయిపేట గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజలకు, ఓటర్ మహాశయులకు మా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు జరుగుతున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లలో సర్పంచ్ అభ్యర్థిగా మేము బరిలో నిలబడడం జరిగింది. అయితేనేమి స్వతంత్రం వచ్చి ఎన్నో రోజులు గడుస్తున్నా కూడా గ్రామ అభివృద్ధులు, గ్రామమే పట్టుకొమ్మాలని చెప్పినటువంటి గ్రామం స్వరాజ్యం కోసం పోరాడినటువంటి మహాత్మా గాంధీ గారు కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, బడుగు బలహీనుల ఈ ఓటు ద్వారా వాళ్ళ మార్పు జరుగుతుంది, వాళ్ళ అభివృద్ధి జరుగుతుందని కోరుకున్నటువంటి మహనీయులకు అందరూ కూడా మన భవిష్యత్తు కోరమే వాళ్ళు ఆలోచించారు. అయినప్పటికీ ఎన్నో పార్టీలు, ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నా కూడా మనకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇంకా మెరుగుపడతలేవు. చూసినట్లయితే మా తాండా యొక్క రోడ్డు 50-100 సంవత్సరాల నుంచి కూడా చాలా బాధాకరం, చాలా విచారకరం. ఆ యొక్క రోడ్డు యొక్క పనులు కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ముందుకు కృషి చేయడానికి ముందుకు వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క జిల్లా మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారికి, అలాగే అడ్డూరి లక్ష్మణ్ గారికి నేను ఎంతో సన్నిహితంగా ఉన్నా, ఒక ముఖ్య అనుచరుడుగా, ఒక శిష్యుడుగా, ఒక బిడ్డలాగా ఉన్నా. నన్ను మీరు సర్పంచ్గా గెలిపించినట్లయితే వారి దగ్గరికి వెళ్తాను, వారి ఇంటికి వెళ్తాను, లేదా కలెక్టర్ దగ్గరికి వెళ్తాను, లేదా సెక్రటరేట్ దగ్గరికి పోతాను, సచివాలయం చుట్టూ తిరుగుతాను, లేదా సీఎంఓ ఆఫీస్కి పోతాను, సీఎం దగ్గర కూర్చుంటాను. కానీ మీ యొక్క ప్రతి ఒక్క మౌలిక సదుపాయాలు, అవి మోర్లే కావచ్చు, అవి రోడ్లే కావచ్చు, అవి తాండా రోడే కావచ్చు, అది గ్రామంలో ఉన్నటువంటి సిసి రోడ్లే కావచ్చు, ప్రతి ఒక్క సమస్యను తీరుస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాను. ఆ మాటలు మీరు చెప్తున్న మాటలు నెరవేర్చుకున్న విధంగా నేను ఉన్నట్లయితే మీరు ఏ శిక్ష చేసినా దాన్ని మేము భరిస్తాం. ఊరు నుంచి బహిష్కరించినా కూడా మేము మాట్లాడకుండా మేము ఊరు నుంచి వెళ్ళిపోతాం తప్ప, ఊరు మాకు కన్న తల్లి లాంటిది. ఈ కన్న తల్లికి మేము ఒకటే చెప్తున్నాము, మీ బిడ్డ, మీ యొక్క కూతురు అనుకోండి, మీ కొడుకు అనుకోండి, మీ యొక్క తమ్ముడు అనుకోండి, మీ యొక్క అన్న అనుకోండి, దయచేసి నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదించండి. ఉంగరం గుర్తుకు ఓటేయండి. చదువుకున్న వాడిని, నలుగురిలో సమాజంలో విలువలు తెలిసిన వాడిని, నైతికంగా, భౌతికంగా ఎంతో ముందుకు వెళ్తున్న క్రమంలో నన్ను ఆశీర్వదించి ముందుకు పంపించినట్లయితే మీకు అర్ధరాత్రి ఏ ఆపద ఉన్నా, అది హాస్పిటల్ సమస్య కావచ్చు, పోలీస్ స్టేషన్ సమస్య కావచ్చు, ఎలాంటి సమస్య ఉన్నా కూడా నేను ముందుకు వస్తానని చెప్పి మనవి చేసుకుంటూ, అలాగే మంత్రివర్యులు కూడా నాకు ఎంతో క్లోజ్గా, ఎంతో నువ్వు గెలిచిరారా, నీకు ఏం కావాలో చెప్పురా, నీ ఊరికి ఏం కావాలి, మీ ఎస్సీలకు ఏం కావాలి, మీకు ఎస్టీలకు ఏం కావాలి, బీసీలకు ఏం కావాలని చెప్తున్నారు. ఆ విధంగా నేను ముందుకు వెళ్తానని చెప్పి మీకు మనవి చేస్తూ, నా ఉంగరం గుర్తుకు మొదటి ప్రాధాన్యం వేసి గోష్కే సులోచన యోహాన్ గారిని మీరు గెలిపించవలసిందిగా మనవి చేస్తూ ఈ యొక్క సందేశాన్ని మీకు అందజేస్తున్నాను. థ్యాంక్ యూ.